అండి, నేనండి మీ న్యూస్ ప్రెజెంటర్ కళ్యాణి. నేను ఇప్పుడు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్కి వెళ్తున్నానండి. నర్సరీ మేళా ఉందని చెప్పాను కదా, 18th to 22nd. అక్కడికి వెళ్ళి నర్సరీ మేళా ఎలా ఉంది ఏంటి, ఎన్నెన్ని రకాల మొక్కలు ఉన్నాయి, ఫ్రూట్ మొక్కలు కానివ్వండి, సకలెంట్స్ కానివ్వండి, క్రోటన్స్ కానివ్వండి, ఎడినియన్స్ కానివ్వండి, చామంతులు, అన్నీ గులాబీలు, వాట్ నాట్ అన్నీ ఉంటాయి అన్నమాట అందులో. అయితే అవన్నీ మీకు నేను వీడియో తీసి చూపిస్తానండి. మీరు కూడా వెళ్ళి అన్నీ కొనుక్కోవచ్చు. అవన్నీ ఎలా ఉన్నాయో ఏంటో ఇప్పుడు మీకు అక్కడికి వెళ్ళి నేను చూపిస్తాను, ఓకేనా. మొత్తానికి నర్సరీ మేళాకి వచ్చేసామండి. చూడండి అసలు ఇక్కడ అక్కడ రోడ్ మాది గేట్ నెంబర్ 1 తర్వాత ఇటు చూడంగానే కనిపిస్తాయండి ఇవి. ఎంత బాగున్నాయో చూడండి అసలు. జింకలు కానివ్వండి, కొంగలు కానివ్వండి, బాతు ఇది చూడండి బాతు స్కార్ఫ్ కట్టుకుని ఉంది. అట్లాగే దుప్పులు, కుందేళ్ళు, చిలకలు, స్వాన్స్, హంసలు అనమాట, కోడిపుంజులు, వాట్ నాట్ అండి అన్నీ ఉన్నాయన్నమాట. అది చూడండి వైట్ స్వాన్, ఇది చాలా బాగున్నాయి. బాతులు, బాతు పిల్లలు, ఇంకా పుట్టగొడుగులు చూడండి. అసలు నత్తలు కూడా ఉన్నాయండి, చాలా అందంగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ మన గార్డెన్లో పెట్టుకుంటే మన గార్డెన్కి అందం వస్తుంది. వాటర్ బౌల్స్ అండి, బర్డ్స్కి పెట్టడానికి బౌల్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. నాకైతే చాలా నచ్చినాయి. చూడండి పెద్ద పెద్ద జింకలు ఈ 2 పెట్టామంటే మనకి తోటలో నిజంగా నిజంగానే ఉన్నట్టు ఉన్నాయి అని అనిపిస్తుంది అనమాట. అంత బాగున్నాయి అనమాట. బొమ్మల స్టాల్స్ అయితే చాలా బాగున్నాయండి. 2 ఉన్నాయండి, కానీ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. చూడండి జిరాఫ్ కూడా ఉందన్నమాట. కొంగలు చూసారా ఎంత బాగున్నాయో కదా. వీటిని యుఎస్లో ఉంటాయి అన్నమాట ఈ క్రెయిన్స్. అవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి చూసారా, ఇవన్నీ జేడ్ అనమాట. జేడ్ చిన్న చిన్న పాట్స్లో కూడా పెట్టి బోన్సాయి చేశారు. లక్కీ కదా, అవైనా తీసుకోవచ్చు. రీజనబుల్గా ఉన్నాయండి ప్రైసెస్. అది పాండా, ఇవి తులసి కోటల్లాగా, ఇవన్నీ సక్లెంట్స్ పెట్టుకోవడానికి అనమాట. చక్కగా పగిలిపోతే ఎలా ఉంటుంది అట్లా. అసలు రకరకాలండి, చెప్పనే అక్కర్లేదు. ఈ ప్లాంట్స్ ఒకటి, ఇవి అయితే ఓన్లీ ఈ కలరే ఉన్నాయండి, ఇంక్ కలర్, బ్లూ కలర్ అనమాట. ఇది వచ్చేసేసి చిన్న చిన్న వాటిల్లోనే మనకి బోగన్విల్లా పూస్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి అనమాట. ఎంత బాగున్నాయో. ఇవన్నీనేమో మినియేచర్ లాగా, గార్డెన్ లాగా చేశారండి. వీటిలో అన్ని సక్లెంట్స్ పెట్టారు. ఇదేమో మనం వాటర్లో వేసుకుంటాం కదా ఆ మొక్కలు. ఈ స్టాల్ వచ్చేసరికి మనకి చాలా అద్భుతం అండి. అన్నీ యూనిక్ వెరైటీ అనమాట, చాలా యూనిక్గా ఉన్నాయండి ఈ స్టాల్లో. అన్నీ పెద్ద పెద్ద ఆకులు, వీళ్ళంతా తోటలోనే పెంచుతున్నారంట. ఇవి చాలా బాగున్నాయి అన్నమాట. ఇవన్నీ వ్యారిగేటెడ్ అంటే రేర్ లాగా అనమాట. ఇండోర్ ప్లాంట్సే రేర్ చెట్ల కింద పెంచారంట వాళ్ళ తోటలోనే. చాలా బాగున్నాయండి అసలు. కాకపోతే కాస్ట్ చాలా ఉంది. ఒక మొక్క అయితే నాకు చాలా కాస్ట్ చెప్పారండి. ఒక 15,000 రూపీస్ చెప్పారండి ఒక ప్లాంట్ని అయితే. ఇవన్నీ 4,000 ఎబోనే ఉన్నాయి, 4,000 5,000 ఎబోనే ఉన్నాయి. చూడండి ఇందులోనే ఫిలనాప్సిస్ కాదు, సారీ, ఇది మాన్స్టరాలోనే ఎన్నో వెరైటీస్ ఉన్నాయన్నమాట. అసలు చూడండి పెద్ద పెద్ద ఆకులు అనమాట. మనకి చిన్న చిన్న ఆకులు మనీ ప్లాంట్ లాగా మాన్స్టరా ఉంటుంది కదా, అలా కాకుండా పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి, చాలా బాగున్నాయి. వ్యారిగేటెడ్ ఉందన్నమాట. చూడండి అసలు ఇది ఎంత బాగుందో వ్యారిగేటెడ్. అది వచ్చి నాకు 4,500 దాకా చెప్పారండి. ఇది బర్డ్ నెస్ట్ ఫాన్ అనమాట. ఇది బర్డ్ నెస్ట్ లాగా ఉంటుంది. ఇదేమో మరూన్ కలర్లో ఉందన్నమాట. ఇవన్నీ మనీ ప్లాంట్సే కానీ ఒక్కొక్క ఆకు వచ్చేసేసి అరిటాకు అంత ఉందండి. చాలా బాగున్నాయి అన్నమాట ఇవన్నీ. అసలు చూస్తున్నారు కదా మీరు, అసలు ఎంత పెద్ద ఆకు అంటే అంత పెద్ద ఆకు అనమాట. ఈసారి అయితే చాలా యూనిక్ వెరైటీస్ ఉన్నాయండి. మీరైతే తప్పకుండా వెళ్ళి తీరాల్సిందే. ఒక్కసారి లుక్ అయినా వేసిరండి, చాలా బాగుందన్నమాట. నేను ఏం తీసుకోలేదు కానీ మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకుంటానండి. మళ్ళీ నేను వెళ్తాను. ఇది 18th అనమాట. నేను 20th మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాను. ఈ స్టాల్లోనే
చాలా ఇంట్లో పెట్టుకునేవండి. చాలా అంటే క్వాలిటీతో ఉన్న ఇవి ఉన్నాయన్నమాట. ఏమంటారు కుండీలు. ఎక్కడ పెద్ద లాంగ్ కుండీలు, పెద్దవి, చిన్నవి అన్నీ ఉన్నాయి. ఇదొచ్చి టెరారియం అండి. ఇది టెరారియం అంటే గాజు సీసాలోనే మట్టి వేసి మూత పెట్టి పెంచుతారు. చాలా బాగుందండి టెరారియం. వీళ్ళు ఇంకా లైట్స్ పెట్టలేదంటండి. లైట్స్ పెడితే ఇంకా చాలా బాగా కనిపిస్తాయి మేడం, షాడో పడకుండా అని అన్నారనమాట. ఇవి మనం ఫిష్ ట్యాంకర్స్ వాటిల్లో కూడా చాలా బాగా పెంచారండి. అసలు ఎలా చేశారో కానీ దీన్ని టెరారియం ఆర్ట్ అంటారనమాట. అంటే షాడో పడుతుంది. బుద్ధుడు అసలు చాలా బాగుందండి. చాలా యూనిక్గా చేశారు. చాలా బాగుందన్నమాట. ఇది చూడండి అసలు ఎంత బాగా చేశారు. బోర్డ్ మీద అట్లా చేశారనమాట. ఇది చూడండి కప్స్ లాంటి దాంట్లో గ్లాసెస్ ఉంటాయి కదా, వాటిల్లో బుద్ధుడిని పెట్టి అసలు చాలా బాగుందండి టెరారియం. ఇవి వచ్చేసి గ్రో బ్యాగ్స్ అండి. గ్రో బ్యాగ్స్ మొత్తం 30 వెరైటీస్ 50 వెరైటీస్ గ్రో బ్యాగ్స్ ఉన్నాయంటండి. చిన్నవి నుంచి పెద్దవి దాకా, వెడల్పువి, చిన్నవి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇక్కడ పెట్టాడండి ఈయన 90 వెరైటీస్ సీడ్స్ అండి. నేనైతే ఒక 10 వెరైటీ సీడ్స్ తీసుకున్నాను. అంటే నాటు దోస ఇవన్నీ ఉంటాయి కదా, గుండ్రంగా ఎల్లో కలర్లో, అవన్నీ తీసుకున్నాను అనమాట. ఈ ఈ పాట్స్ వచ్చేసరికి క్లే ఆర్ట్ పాట్స్ అంటండి ఏదో చెప్పారు. కానీ ఇవి చాలా బాగున్నాయండి. బోన్సాయి పాట్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ బోన్సాయి చేసుకోవాలనుకునే వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. వీటిలో మనం ఎడీనియమ్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. చాలా క్వాలిటీ బాగుందండి. చాలా వెయిట్ ఎక్కువతో చాలా బాగుందన్నమాట. చిన్న చిన్నవి కూడా ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. అసలు ఎక్కడెక్కడో విజయవాడ నుంచి, వైజాగ్ నుంచి కూడా వచ్చారండి ఈ షోకి. ఇది చూసారా ఆర్కిడ్స్ అండి. ఇది ఎప్పుడు మనకి హైదరాబాద్లో నర్సరీ మేళా పెట్టారంటే ఈ స్టాల్ కంపల్సరీ ఉంటుందండి. రేర్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ ఆర్కిడ్స్లో. మీకు ఫస్ట్ చూపించాను కదా, ఇదేమో మామూలు డెండ్రోబియం ఆర్కిడ్ అండి. ఈ వేళ్ళు వేలాడుతున్నాయి చూసారా, అవన్నీ అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. ఇవన్నీ డెండ్రోబియం ఆర్కిడ్సే. చాలా వెరైటీస్ ఉన్నాయి, ఒక 20 వెరైటీస్ ఉన్నాయండి. కలర్స్ వచ్చేసేసి డాన్సింగ్ డాల్ అంటే అది ఆన్సీడియం అంటారనమాట. డాన్సింగ్ డాల్ లాగా ఉంటుంది ఫ్లవరు. ఇవన్నమాట ఆన్సీడియం అంటారు దీన్ని. ఫ్లవర్స్ అన్నీ డాన్సింగ్ డాల్లా ఉంటాయి అన్నమాట ఫ్లవర్స్. చాలా బాగున్నాయి. వాండా ఆర్కిడ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఎంత వెరైటీ ఉందంటే ఇవి చూసారా, గుత్తులు గుత్తులు అనమాట. ఇవి అసలు ఇవన్నీ చాలా బాగున్నాయి, యూనిక్ ఉన్నాయి. ఫస్ట్ డే కదా చాలా రేట్ చెప్తున్నారండి. బ్లూ కలర్, ఎల్లో కలర్, ఇవన్నీ వేండా అండి. వేండా ఆర్కిడ్స్ అంటారు వీటిని. వీటికి సాయిల్లో పెట్టక్కర్లేదన్నమాట. ఇవి జస్ట్ రూట్స్ గాల్లో వేలాడుతూనే ఉంటాయి. బట్ మన హైదరాబాద్లో రావాలంటే మటుకు చాలా కష్టం అండి. నేను చాలా చూశాను, హ్యూమిడిఫైయర్ పెట్టాను, అన్నీ పెట్టానండి. బట్ నాకైతే అంత సర్వైవ్ అయినట్టు అనిపించట్లా. బట్ ఇవి పాట్స్లో కూడా పెట్టొచ్చు అంటండి. నేను చూసాను యూట్యూబ్లో, అమెరికన్ వీడియోస్లో చూసాను అనమాట. పాట్స్లో కూడా పెట్టారు. చాలా బాగుందనమాట. ఇవన్నీ వచ్చి డెండ్రోబియం ఆర్కిడ్స్ అనమాట. ఇవన్నీ చాలా బాగున్నాయి. ఏం లేదండి, ఆర్కిడ్స్కి ఎవ్రీ వీక్ ఫర్టిలైజర్ ఇవ్వాలి, ఎవ్రీ వీక్. అప్పుడు మీకు బాగా పెరుగుతుంది, బాగా వేళ్ళు వస్తాయి, బాగా పూలు పూస్తాయి అనమాట. వాటికి ఏంటంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉండాలి. ఇదండి వేండా ఆర్కిడ్ అంటే. ఇది స్మాల్ వేండా ఆర్కిడ్ అండి. ఇది వీటిలో చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఒక్కటి కాదండి, ఎన్ని వెరైటీస్ ఉంటాయంటే అన్ని వెరైటీస్ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది ఈ ఆర్కిడ్. ఇంకా మీకు చూపించాలంటే ఇందులో ఎల్లో కలర్ కూడా ఉన్నట్టుంది వేండా ఆర్కిడ్లో. చూడండి, మీ క్లోజప్లో చూపిస్తాను ఫోటో. చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగుంటాయండి. బట్ 2000 చెప్పారండి. తగ్గిస్తే మనం 100-200 తగ్గిస్తారేమో, కానీ ఇంకా అంతకంటే వాళ్ళు తగ్గేటి నాకేం అనిపించలే. ఇవి చూసారా, ఇవి చిన్న చిన్న వాటిలో పెట్టారండి. కొన్ని ఏమో 50 రూపీస్ ఉన్నాయి. ఇవన్నీ ఫోన్ అనమాట. ఇవన్నీ మొత్తం ఫోన్.
ఇవన్నీ 50 రూపీసే. ఇగో ఇవన్నీ 50 రూపీస్ అనమాట. కొన్ని కొంచెం ఏమంటారు, ఇది పింక్ సింగోనియం అండి ఇది. అంటే పైన బ్లూ కలర్ షీట్ వేశారు, అందుకని కలర్ ఇలా కనిపిస్తుంది అనమాట, వర్షం కదా అని. ఇవన్నీ వచ్చేసేసి ఇవన్నీ క్రోటన్స్ టైప్లోనేనండి. అదే వ్యారిగేటెడ్ సింగోనియము, ప్రయర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఫిలిడెండ్రాన్ వెరైటీసు, ఇంకా మాన్స్టెరా, ఇవన్నీ చిన్న చిన్నవి అనమాట అండి. చిన్న చిన్న వాటిలో పెడతారు. మీరు ఎప్పుడైనా సరే ఇవి తీసుకుంటే గట్క 50-100 రూపీస్లోనే వస్తున్నాయి కదా, అది దానికి ఒక సంచి లాంటిది ఇస్తారండి. వాళ్ళు ఏం చెప్తారంటే, ఏం కాదు అట్లా అయిపోతుంది, మీరు అలాగే పెట్టొచ్చు అంటారు, బట్ అది తీసేసి పెట్టండి, అప్పుడే మీకు మొక్క బాగా పెరుగుతుంది. ఇవన్నీ సక్యులెంట్స్ అనమాట. ఇది కూడా ఇదేదో చెప్పారండి, దీని పేరు అది జస్ట్ లైక్ ఎడీనియమ్, ఏదో బుషి ఎడీనియమా ఏదో చెప్పానండి అతను. ఇవన్నీ సక్యులెంట్స్ అనమాట. ఇది వచ్చేసి అన్నీ నా దగ్గర కొన్ని ఉన్నాయండి. వీటిల్లో జేడ్ ప్లాంట్స్ ఇవన్నీ ఇచ్చారన్నమాట. ప్రయర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్స్లో వెరైటీ, మూన్ స్నేక్ ప్లాంట్, ఎగ్లోనిమా, ఇవన్నీ ఎగ్లోనిమా వెరైటీస్ అండి మొత్తం. అసలు మీరు అన్నీ చాలా తీసుకోవచ్చు. ఇవన్నీ మొత్తం వాటికి క్యాక్టస్ వెరైటీ. చూసారా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయండి. మీకు అంత గ్రీనిష్గా ఎందుకు కనిపించలేదంటే పైన వర్షం వస్తుందని చెప్పి వాళ్ళంతా బ్లూ షీట్ వేసుకున్నారండి. ఈవినింగ్ అయ్యేసరికి పాపం బాగా వర్షం వస్తుంది కదా. ఇది ప్రయర్ ప్లాంట్, ఇవి మాన్స్టెరా, ఇంకా అన్నీ, ఇంకా వాట్నాట్ అండి, అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. జనాలైతే పర్వాలేదండి, వర్కింగ్ డే కాబట్టి కొంచెం తక్కువ మంది ప్రజలు వచ్చారు. బట్ ఇవన్నీ హ్యాంగింగ్ పాట్స్ అండి. హ్యాంగింగ్ పాట్స్ కూడా అమ్ముతున్నారు. 150-200 చెప్పారు. చాలా బాగుందన్నమాట. ఇది చూసారా రెడ్ కలర్ది, చాలా బాగుంది. ఇవన్నీ బోన్సాయ్ అనమాట. బోన్సాయ్ చూడండి ఎంత బాగుందో కదా. బోన్సాయ్ అసలు చాలా బాగుందండి. జేడ్ ప్లాంట్, ఎక్కువ జేడ్ బోన్సాయ్ ఉన్నాయండి. ఇదిగో ఇది మర్రి చెట్టు అనమాట. జేడ్ లక్కీ అనుకుంటాం కదా మనం, లక్కీ ప్లాంట్ అంటారు కదా, చైనీస్ లక్కీ ప్లాంట్ అది. సో జేడ్ ప్లాంట్లో ఎక్కువ ఉన్నాయి అనమాట బోన్సాయి. ఇవి చూడండి, ఇంకా రోజెస్ అండి. అబ్బా ఎన్ని కలర్స్ ఉన్నాయంటే చాలా కలర్స్ ఉన్నాయండి. కానీ ఎండ ఉంది చూసారు, ఓ మై గాడ్, నిన్నైతే ఎండ విపరీతంగా ఉందండి. ఇవాళ చాలా కూల్గా ఉంది. ఇవాళ వెళ్ళినా బాగుండేది అనిపించింది. బట్ వీడియో కోసం నేను ముందే వెళ్ళాను అనమాట. ఇంకా స్టాల్స్ ఇంకా అన్లోడ్ అవుతున్నాయండి. వర్షం వల్ల వాళ్ళు నైట్ సర్దుకోలేదండి, ఎప్పుడు ఎట్లా ఉంటుందోనని. మార్నింగ్ సర్దుకున్నారంట, ఇంకా సర్దుతూనే ఉన్నారు. చూడండి అసలు రోజ్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా. అసలు చాలా బాగున్నాయి కలర్స్. చూడండి ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్ అనమాట. ఈ స్నేక్ ప్లాంట్స్లో రెడ్ స్నేక్ ప్లాంట్ నిజంగా స్నేక్ లానే ఉన్నాయి అనమాట, అంత బాగున్నాయి అన్ని స్నేక్ ప్లాంట్స్. ఇవి వచ్చి బ్రొమిలేడ్ అండి, పింక్ బ్రొమిలేడ్ చాలా బాగుంటుందండి. దాని గురించి కూడా నేను మీకు ఒక వీడియో చేస్తా. ఇవన్నీ క్యాక్టస్ అనమాట, ఇవన్నీ ఫ్లవర్స్ వస్తాయి క్యాక్టస్. ఇవన్నీ వచ్చేసి ఫర్న్ అనమాట. ఫర్న్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఈ స్టాల్లో అయితే. ఫర్న్ మనకి కొంచెం షాడోలో కూడా వస్తుందన్నమాట, అంత ఎండ అక్కర్లేదు. సక్యులెంట్స్ ఉన్నాయి అండ్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసేసి ప్రేయర్ ప్లాంట్, ఇంకా ఫిలిడెండ్రాను, ఇంకా స్నేక్ ప్లాంట్స్ ఇవన్నీ చూసారు కదా. ఇవన్నీ ఫర్న్ అనమాట. అండ్ హోయా కూడా ఉందండి, హోయా అనమాట. అది చూసారా ఫ్లవర్ పెట్టారు ఎలా వస్తాయని చెప్పి. ఇక్కడ హోయా ఉందండి, ఈ హోయా మన దగ్గర ఉందన్నమాట. ఇంకా బ్రహ్మకమలం, పింక్ బ్రహ్మకమలం చెట్లు కూడా ఉన్నాయండి ఇక్కడ, అన్నీ ఉన్నాయన్నమాట. వ్యారిగేటెడ్ జేడ్, ఎల్లో బ్రొమిలేడ్, ఇది ఇట్లా అసలు అన్నీ చూసారా ఎంత బాగున్నాయో. ఎల్లో బ్రొమిలేడ్లో స్మాల్ వన్ అనమాట. ఇది మాన్స్టెరా బిగ్ లీఫ్ అనమాట. ఇది 4500 అట్లా చెప్తున్నారు. ఇంకా అన్లోడ్ చేస్తున్నారండి, పాపం ఇంకా అవ్వలేదు. నిన్నంతా వర్షం పడింది కదా, సో అందుకని ఇంకా అన్లోడింగ్లోనే ఉందన్నమాట. ఇంకా చూడండి ఇవన్నీ మిర్చి, పర్పుల్ కలర్ మిర్చి, రెడ్ మిర్చి, సూర్యుడి వైపు సన్ వైపు చూసే మిర్చి, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ బజ్జీ మిర్చి ఇవన్నీ ఉన్నాయండి. నేను కొన్ని తీసాను. ఇంకా
19th కూడా వెళ్తున్నాను నేను. కొన్ని వీడియోస్ చేసి పెడతాను, అన్నీ అన్లోడ్ చేసుకొని ఉంటారు కదా. ఎట్లా ఉన్నాయండి నేను తీసిన వీడియోస్ అన్నీ? నచ్చినాయా? తప్పకుండా వెళ్ళండి మీరు కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొక్కల్ని నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం.